ఐడియా ఇస్తే అర్బన్ ఏరియాస్ కొంచెం పూర్గా ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నా ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం వచ్చినప్పుడు ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది గ్రామీణ ప్రాంతం, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్, డాక్రా, రోడ్ల మీద గుంతలు పడిన రోడ్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వీళ్ళు ఉన్నారా? వీళ్ళు రండి. కమ్ ఆఫీసర్స్, ఆల్ ఆఫీసర్స్, పిలిచిన వాళ్ళందరూ రావాలి. మెప్మా, డాక్రా, డ్రింకింగ్ వాటర్, పైకి రండి. బాగా చేస్తే మిమ్మల్ని అభినందిస్తాను. ప్రజలు కూడా మీకు చప్పట్లు కొట్టి హర్షధ్వానాలతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా ఇస్తుంది. ఎవరు డ్రింకింగ్ వాటర్? ఎవరు? నువ్వేనా? బాగా చేస్తున్నావా? 6%, ఇప్పుడు కూడా 6%. త్రాగునీరు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ అయితే రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది. ఇంకా చేయాల్సి ఉండొచ్చు కానీ ఉంది. వీధి దీపాలు మొన్నటి వరకు బెటర్గా ఉంది. ఇప్పుడు ఇంకా డల్ అయ్యావు, బీ క్లియర్. అదే మరిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యావు. మొన్నటి వరకు 2.17 అన్నా క్యాంటీన్, అది వీధి దీపాలు అయితే 1.02, 0.46కి వచ్చావు. అన్నా క్యాంటీన్, రూరల్లో క్యాంటీన్ ఉందా? ఏంటమ్మా మొన్నటి వరకు మైనస్లో ఉన్నావు, 2.17, ఇప్పుడు 4.77 పాజిటివ్ ఉన్నావు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా సెర్ఫ్ నామినల్ ఎవరు చూస్తున్నారు? డాక్రా సంఘాలు రాలేదా? ఓకే. డిఆర్డిఏ ఇక్కడ లేడు కానీ నామినల్ ఇంక్రీజ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎవరు? రండి సార్, పిలిస్తే రావాలి. మీరు ఇంకా నేను బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. పిలిస్తే అలర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు కాదు, ఎప్పుడో పిలిచాను నిన్ను. నీ రోడ్లు బాగా గ్రామీణ ప్రాంతాల్లో 0.96 మైనస్, ఇప్పుడు కొద్దిగా ప్లస్లోకి వచ్చావు. బీ కేర్ఫుల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామినల్గా ప్లస్లో ఉన్నారు. ఎవరు ఇక్కడ? పెన్షన్లు రామ్మ 0.21, 0.12నే ప్లస్లో ఉన్నావమ్మా. ఇంకా కొంచెం కష్టపడాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు 1.02 మైనస్ 0.46. ఇక్కడ పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం అన్నీ చూస్తే దగ్గర 2.04 మైనస్, 3.27 మైనస్. ఎవరిది? ఏం తమ్ముడు చెప్పు. నువ్వు మైక్ తీసుకోమా, నాకు కాదు, వాళ్ళకి చెప్పాలా. జూలై నెలలో 3,937 మంది టోటల్ రెస్పాన్స్ కాల్స్ తీసుకున్నాం సార్. అందులో గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ డోర్ టు డోర్ 2003 కాల్స్ తీసుకున్నాం సార్. గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్ 1934 కాల్స్ తీసుకున్నాం సార్. ఇది జూన్ నెలలో 69% ఉన్నది సార్. ఇది జూలై నెలకు వచ్చేటప్పటికి 72.8%, 3.8% ఇంప్రూవ్మెంట్ ఉన్నది సార్. అది దీని మీద ఇంకా మేము కొన్ని చర్యలు తీసుకొని సాసా యాక్టివిటీస్లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇది నువ్వు ఇంప్రూవ్ చేసే లోపల స్టేట్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నారు. స్టేట్ రాష్ట్రంతో సమానంగా పరిగెత్తే పరిస్థితి రావాలి. ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అది కాకుండా నీ దగ్గర సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కదా సార్? ఇది బాగాలేదు, నేను ఇదో అనుకుంటున్నాను. 3.27, 2.04 మైనస్లో ఉన్నావు. కంటిన్యూగా మైనస్ ఉంది. నీ రికార్డు నీ అంటుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో కూడా ఇట్ ఈస్ కంప్యూటరైజ్. నాకు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు నాకు సహకరించండి, నేను పూర్తిగా మీకు గౌరవిస్తాను. తప్పకుండా. మీరు సహకరించకుండా సరిగా పనిచేయకపోతే మాత్రం నేను మీకు జవాబుదారి కాదు, వీళ్ళకు జవాబుదారీ. అవును సార్.
నేర్చుకోమని చెప్తున్నా, సర్వీస్ డెలివరీ చేయమంటున్నా, చేయాలి. చేయకపోతే నేర్చుకోండి. చేస్తాను సార్. బీ క్లియర్. మళ్ళీ నువ్వే కదా ఉన్నావు ఈ మధ్య, ఇక్కడ నువ్వే కదా. ఇప్పుడు నేనే సార్. మరి నువ్వే ఉంటే మళ్ళీ ఎట్లా ఎస్కేప్ అవుతావు? నేనే చేస్తాను సార్. ఎందుకు చేయలేకపోయావు? బీ క్లియర్. నెక్స్ట్ టైం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎస్ సార్. ఓకే. దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ, ఎఫ్లైన్ సర్వే, ఆర్ఓఆర్ సర్వే, టెంపుల్ రీసర్వే అందరూ రండి. సిఎంఆర్ఎఫ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ముందు ఎఫ్లైన్ సర్వే. ఎవరు ఎఫ్లైన్ సర్వే బాగా చేశారు? 1.28, ఇప్పుడు 7.36 ఈరోజు కనపడస్తా ఉంది. మీరు బాగా చేశారనేందుకు ఉదాహరణ 80 సంవత్సరాల సమస్య కూడా పరిష్కారం అయింది. ఆ సాటిస్ఫాక్షన్ కనపడస్తా ఉంది. ఆర్ఓఆర్ సర్వే, రమ్మ. ఆర్ఓఆర్ సర్వే కూడా 2.12, 3.39 ప్లస్ వచ్చింది. రాష్ట్రం కంటే బాగా పనిచేసావమ్మా. గట్టిగా అన్ని కూడా పరిష్కారం చేయండి. ఎక్కడా సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. థ్యాంక్ యూ. ఈ రెండు బాగానే జరిగాయి.